దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం నేర్చుకున్నటువంటి మాటలు పోయిన వారం మనం నేర్చుకున్నాం. యెహోషువ గ్రంథము నుండి 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 24:15లో యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పూజించుకోండి, ఎవరినైనా ఆరాధించుకోండి, కానీ నేను నా కుటుంబము ఎవరిని ఆరాధిస్తామని చెబుతున్నాడు యెహోషువ. ఎవరిని ఆరాధిస్తామని చెబుతున్నాడు? నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాము అని చెబుతున్నాడు. ఎవరి జోలి పట్టించుకోవట్లేదు ఆయన. అయితే యెహోషువ తన కుటుంబం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో గొప్పదండి నిజంగా. అంటే యెహోషువ దేవుని చిత్తానుసారముగా ఏది చేసినప్పటికీ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుడు మాట్లాడిన వాక్యాన్ని అనుగుణంగా ఆయన విధేయత కలిగి ముందుకు నడిచాడు. అందుకనే ఆయన దీవించబడ్డాడు. దేవుని రాజ్యానికి వారసుడుగా ఆయన చేయబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం కూడా మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మన జీవితంలో చిన్నవైనా పెద్దవైనా అవి ఎలాంటివైనా సరే, ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా చాలామంది పెద్దలు ఏమంటారంటే చిన్న పామునైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఎందుకండి? చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టాలంటే అది హానికరం, అది విషసర్పం. అది ఎక్కడ కాటేసినా కూడా చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కాటేస్తే అది చిన్నదైనప్పటికీ కూడా దాని విషం అనేది ఆ వ్యక్తులకు వెళుతుంది, వాళ్ళు మరణిస్తారు. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా కూడా ఎలాంటి నిర్ణయమైనా సరే మనం దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజున చాలామంది కుటుంబాలు పాడైపోవటానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? చాలామంది కుటుంబాలు పాడవటానికి గల కారణం ఏంటంటే నిర్ణయాలు సరిగా తీసుకుపోవటం వల్ల. చూడండి, నిర్ణయాలు సరిగా తీసుకోకపోవటం వల్ల కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. చూడండి, పిల్లల విషయంలో, చదివించే విషయంలో కానీ, వారిని పెంచే విషయంలో కానీ, వారిని మనం చూసుకునే విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, భర్త ఎడల భార్య అశ్రద్ధగా ఉన్నా, భార్య ఎడల భర్త అశ్రద్ధగా ఉన్నా కూడా ఆ కుటుంబము సరైనటువంటి నిర్ణయాల్లోనికి రాదు. అర్థమవుతుందండి? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రామ్, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలి? నీ భార్యను తీసుకొని వెళ్ళు. ఎలా వెళ్ళాలంటున్నాడు? నీ భార్యను తీసుకొని వెళ్ళు. భార్య యజమానుడా అని ఆయన పిలుస్తూ ఉంది, ఆయనేమో శారా అని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు, మంచి ఒప్పందంలో ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే విధేయత చూపించారు. ఏం చూపించారండి? విధేయత చూపించారు. ఈ రోజున చాలామంది కుటుంబాలు భర్త దేవునికి విధేయత చూపించట్లేదు, భార్య దేవునికి విధేయత చూపిస్తుంది. భార్య దేవునికి విధేయత చూపించకపోతే భర్త విధేయత చూపిస్తున్నాడు. అంటే ఇద్దరూ కలిసి దేవునికి విధేయత చూపించేవాళ్ళు తక్కువ. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం మీద మనం ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని దగ్గర కూర్చోవాలంట. ఎడ కూర్చోవాలి? భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు మన పిల్లలు కూడా మన దగ్గర కూర్చుంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని దగ్గర కూర్చొని దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేయటం అంటే దేవుని చిత్తాన్ని అడగటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎంతకాలం ఉన్నా ఒక్కళ్ళే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఒక పక్క సాతాను పోరాటం జరుగుతూనే ఉంటుంది. కుటుంబంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏమండి, కొన్ని కుటుంబాల్లో సేవకుల కుటుంబాలైనా కూడా వాళ్ళ కుటుంబాల్లో సమాధానాలు ఉండవు, భార్యాభర్తలు సరిగా ఉండరు.
ఒకరిని ఒకరు తిట్టుకోవటం, ఒకరినొకరు గొడవలు ఆడుకోవటం, సమస్యలతో ఉంటూ ఉంటారు. వారు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనప్పటికీ కూడా అలా ఉండటానికి గల కారణం ఏంటంటే వారు దేవుని దగ్గర కూర్చోట్లేదు. ఎవరి దగ్గర కూర్చోట్లేదు? దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అదే వాక్యం చెబుతుంది. అబ్రహాము, షారా ఇద్దరు కూడా దేవుని దగ్గర కూర్చునేవాళ్ళు, దేవుని మాట వినేవారు, దేవుని మాటకు లోబడేవారు. ఆ మాట వినటం వల్ల వాళ్ళు దేవుడు చెప్పినటువంటి పనిని చేశారు, ఆశీర్వదించబడ్డారు. ఎలా ఆశీర్వదించబడ్డారు? కష్టాలు లేకుండా ఆశీర్వదించబడ్డారా? కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అయినా కానీ దేవుని మాట విడిచిపెట్టకుండా నడిచారు. అర్థమవుతుందండి? వాళ్ళ నిర్ణయం వాళ్ళ జీవితాన్నే కాదు, వాళ్ళ వంశాన్నే కాదు, వాళ్ళ చరిత్రనే మార్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని, నీ వారిని విడిచిపెట్టి నువ్వు నేను చెప్పిన దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము నోరు తెరిచి మారు మాట మాట్లాడకుండా దేవుడికి విధేయత చూపించి కట్టు బట్టలతో ఆయన బయలుదేరి ఆయన చూపించినటువంటి దేశానికి తన భార్యను తీసుకొని వెళ్ళాడు. అర్థమవుతుందండి? ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు, దేవుని దగ్గర నిర్ణయం అడిగి నేర్చుకునే కుటుంబాలు దీవించబడతాయి. దేవుని దగ్గర ఎవరైతే నిర్ణయం అడుగుతారో, ఏదైనా సరే, పిల్లల భవిష్యత్తు గురించి అయినా, పిల్లల చదువుల గురించి అయినా, పిల్లల పెళ్ళిళ్ళ గురించి అయినా, పిల్లల యొక్క స్థితిగతుల గురించి అయినా, ఏదైనా కూడా, చిన్నదైనా పెద్దదైనా కూడా, బైబిల్లో ఒక మాట ఉంది, చాలా అద్భుతమైన మాట. మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా కూడా దేవుని మహిమపరచడానికే చేయాలంట. ఏది చేసినా కూడా ఏం చేయాలి? మనం భోజనం చేసినా, మనం భోజనం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. మనం మంచినీళ్ళు తాగినా దేవునికి మహిమ రావాలి. మనం ఏ పని చేసినా కూడా దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసిన పని దేవునికి మహిమ తెచ్చింది. ఆయన విధేయత చూపించాడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వు ఈ దేశానికి వెళతావా అని అడిగినప్పుడు, సరేనయ్యా నేను వెళతాను అని విధేయత చూపించి ఆయన మార్గాన్ని వెళ్ళాడు. అందుకని ఆయన దీవించబడ్డాడు. అంటే మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు, ఒకవేళ అబ్రహాము దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ నిర్ణయాన్ని తీసుకోకుండా నా వాళ్ళు కావాలి, నా తండ్రి కావాలి, నా తల్లి కావాలి, నా పిల్లలు కావాలి, నాకు ఉన్నటువంటి వారు కావాలి, వీటన్నిటిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానని చెప్పేసి ఆయన ఎదురు చెప్పి దేవుని మాట వినకుండా లోబడకుండా ఉన్నట్లయితే ఈ రోజున అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా పిలువబడేవాడు కాదు. అనేక మంది విశ్వాసులకి ఆయన అబ్రహాము తండ్రి అని పిలువబడేవాడు కాదు. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన విశ్వాసులకు తండ్రిగా చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏదైతే దేవుణ్ణి అడిగి దేవుని చిత్తానుసారంగా తీసుకునే నిర్ణయం ఉంటుందో అది ఖచ్చితంగా మనల్ని ఏం చేసిద్దంటే ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ చూడండి, సామెతల గ్రంథంలో మనం చదివాం కదా, 3వ అధ్యాయంలో 3వ వచనంలో 4-5 వచనాలు చదివితే అంటాడు కదా, మీ సుబుద్ధిని ఆధారం చేసుకోమాకండి, మీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నడవమాకండి. మీ ఆలోచనల ప్రకారంగా ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలా నడిస్తే బాగుంటుంది, అలా అనుకుంటే బాగుంటుంది, ఇలా అనుకుంటే బాగుంటుందని మీ సొంత ఆలోచనతో మీరు నడవమాకండి. మీ పూర్ణ హృదయంతో దేవునికి సమయాన్ని ఇవ్వండి. మీ పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రండి, దేవుని సేవించండి, ఆయన తట్టు తిరగండి, భార్యాభర్తలుగా కుటుంబంగా రండి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. మీ పట్ల దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, ఏ నిర్ణయము మీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో, అబ్రహామును దీవించడానికి బయటకు పిలిచి దీవించాడు. మరి నిన్ను ఎలా దీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అబ్రహాముని విధేయత కలిగిన భక్తుడని చెప్తారు. అబ్రహాముని అనేక మంది విశ్వాసులకు తండ్రి అని పిలుస్తారు. అంటే ఆయన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఆయన చరిత్రను మార్చివేసింది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలను పాడు చేస్తాయే చేయవా? ఒక ఆయన కోపంలో భార్యను కొట్టాడు. ఏం చేశాడు? కోపంలో భార్యను కొట్టాడు. భార్య అంటే చాలా ప్రేమ ఆయనకి, కానీ ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది.
వచ్చినప్పుడు కొట్టాడు. భార్య అంది, నువ్వు నాకు వద్దిక, నేను విడాకులు తీసుకుంటా, నీకు నాకు వద్దు, అసలు నీతో నాకు సంబంధం లేదని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ ఆ సమయంలో ఇడిపోవటానికి కోర్టు దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమనిపించిందో తెలియదు కానీ మరలా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు. ఏమండి, క్షణికావేశంలో వస్తున్న, కోపంలో వస్తున్నటువంటి వాటిని బట్టి కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. కొంతమంది నేను చూస్తూ ఉన్న కుటుంబాలని, ఒక ఆవిడ తొందరపడి నిర్ణయం తీసుకొని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంది. ఏం చేసింది? తొందరపడి నిర్ణయం తీసుకొని పెట్రోల్ పోసి తగలబెట్టుకుంది. ఏమంటే అంటించుకున్న తర్వాత ఇక ఆగిద్ది అది మంట. నేను బతకాలి అంటుంది. ఇప్పుడు తగిలించుకున్న తర్వాత ఇప్పుడు బతకాలంటే ఇక కాలిపోయేటప్పుడు ఇంకెలా బ్రతుకుతారండి? అంటే నిర్ణయం తీసుకునే ముందే ఉండాలి, మనం చావాలా వద్దా అని ఆ నిర్ణయం అనేది కరెక్ట్గా మనం తీసుకోవాలి, డిసైడ్ చేయాలి. దేవుడిచ్చిన జీవితాన్ని వ్యర్థంగా ముగించకూడదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే, అవి దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటే, మనం చేసే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అర్థమవుతుందండి? పిల్లల జీవితాలు పాడవడానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. పిల్లల కుటుంబాలు పాడవడానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల. అర్థమవుతుందండి? చదివించే విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మన పిల్లలు ఎలా చదివించుకోవాలి, ఎందులో చదువుకుంటే బాగుంటారు, ఎలా చదువుకుంటే బాగుంటారు, ఎలా చదివితే ఒక ఉన్న స్థితికి వెళ్తారనేది దేవుణ్ణి మనం అడిగి నిర్ణయం తీసుకోవాలంట, భార్యాభర్తలుగా కూర్చొని. అసలు ఈరోజు భార్యాభర్తలకి ఆ సఖ్యత ఏది? మాట్లాడుకునే ప్రేమ ఏది అసలు? ఏమండి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కాసేపు కూర్చొని అసలు మన పిల్లల పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మనం ఎలా జీవించాలి, మనం అంటూ ఒక ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని మాట్లాడుకునే భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారండి? నేను చూస్తున్నటువంటి భార్యాభర్తలు ఎక్కడ కూడా కూర్చొని మాట్లాడుకునే భార్యాభర్తలు నాకు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఈ జీవిత పోరాటంలో పరిగెడుతూ ఉన్నారు. అర్థమవుతుందండి? అందుకనే దేవుడు అంటున్నాడు, మొట్టమొదట మాట ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయం దేవుని చిత్తాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. మన సుబుద్ధిని ఆధారం చేసుకొని మనం నిర్ణయం తీసుకోకూడదు. దేవుని చిత్తాన్ని అడిగి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని అడిగి తీసుకోవాలట? దేవుని చిత్తాన్ని అడిగి, అయ్యా నా బిడ్డ 10th క్లాస్కి వెళ్తుంది, 10th చదువుతుంది, 10th తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? కొంతమంది చూడండి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకునే సబ్జెక్ట్స్ కూడా తేడా ఉండటం వల్ల వాళ్ళే ఎంపీసీ చదువుతానంటారు, వీళ్ళే బైపీసీ తీసుకుంటారు. నేను ఇంజనీర్ అవుతా ఉంటే వాళ్ళు డాక్టర్ అని చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఏమండి, పిల్లలు నచ్చిన దాన్ని చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారా, లేకపోతే మనకు నచ్చింది చదివితే ప్రయోజకులు అవుతారా? వాళ్ళకి నచ్చిన దాన్ని చేయించాలి. అలా చేసి కూడా చాలామంది బిడ్డల జీవితాలు పాడు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయటానికి లేదు, అది చేయటం లేదు, ఇది చేయటం లేదు, ఖాళీగా తిరుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకనే మన నిర్ణయము దేవుణ్ణి అడిగి తీసుకోవాలి. అబ్రహాము జీవితంలో తను తీసుకున్న నిర్ణయం తన స్థితిని, తన పరిస్థితిని, తన కుటుంబ జీవితాన్ని మొత్తాన్ని మార్చివేసింది. అలాగా ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు, ఆయన తండ్రిగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం కూడా దేవుని చిత్తాన్ని అడిగి తీసుకునే నిర్ణయం మన జీవితాలు కూడా మార్చిద్ది, మన జీవితాలు కూడా మార్చిద్ది. రెండవ మాట ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా ఎలా ఉండాలంట? దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. దేని కొరకు చేయాలంటే, మనం ఏం చేసినా మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. ఏమండి, మనల్ని బట్టి దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. మనం భోజనం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి, నీళ్లు తాగినా కూడా దేవునికి మహిమ. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఏ పని చేసినా కూడా దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఇప్పుడు నేను కనుక ఎక్కడన్నా సిగరెట్ మందు తాగుతూ మందు షాపు కాడ కనపడ్డాను అనుకోండి, ఏమండి, అది దేవునికి మహిమేనా? సేవ చేస్తున్నటువంటి సేవకుడు అయిన నేను ఒక మందు షాపు దగ్గర నిలబడి మందు తాగుతూ
సిగరెట్ తాగుతూ నిలబడి నా ఇష్టానుసారంగా ఉంటే అది దేవునికి మహిమే అంటారా? వారం అంతా అలా జీవించి ఆదివారం నాడు వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను అనుకోండి, అది దేవుని చిత్తమేనా చెప్పండి? దేవుని చిత్తమేనా? ఎవరు మాట్లాడట్లా. కాదు అది. ఎందుకంటే మన జీవితం కరెక్ట్గా ఉండకుండా దేవునికి మహిమ రాదు. మన ప్రవర్తన మంచిగా ఉండకుండా దేవునికి మహిమ రాదు. ఒకవేళ మీరే ఇక్కడ విశ్వాస జీవితంలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ మీకు నచ్చిన వారితో తిరుగుతూ ఎలా పడితే అలా ఉంటుంటే ఈ దేవుని బిడ్డలకి దేవునికి మహిమ వస్తుంది అంటారా? రాదు. మనల్ని బట్టి మహిమ రాదు. అందుకని అంటున్నాడు దేవుడు, అంటున్నాడు మీరు ఏది చేసినా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండండి. దేవుని చిత్తానుసారంగా మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే ఆ నిర్ణయమే కాదు కానీ మీరు దేవునికి మహిమకరంగా ఉండేట్టుగా మీ నిర్ణయాలు ఉండాలి. కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటారు. ఒక ఆయన అంటాడు, నేనండి నీసు తిననండి, ఇక ఆ దానియేలు భోజనమే తింటానండి, ఇక నిర్ణయం తీసుకున్నాను, ఇక నేను నీసు తిననండి అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ గారు చెప్పారంట నీసు తినమని చెప్పారంట. ఏమండి నిర్ణయం ఏమైపోయింది? మారిపోయింది. మళ్ళీ నీసు తినటం మొదలుపెట్టాడు. ఏమండి ఇలా ఉంటారు. అంటే నిర్ణయం తీసుకోవడం ఈజీయే కానీ దాన్ని పాటించడం కష్టం. దేవునికి మహిమకరంగా జీవించడం కష్టం. వాక్యం చదవాలని నిర్ణయం తీసుకుంటాం మనం. నేను ప్రతిరోజు వాక్యం చదువుకోవాలని నిర్ణయం తీసుకుంటాం, కానీ చదువుతున్నామా? ఏమండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నామా? ఏమండి ఖాళీ ఉంటే చేస్తాం, సమయం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఏమండి ఆ టైంలో చుట్టాలు వస్తే మానేస్తాం, మన క్రమాన్ని వదిలేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే కాదు, సంఘ ధ్యానమే కాదు, సంఘానికి వెళ్ళేటప్పుడు కూడా చూడండి. గబుక్కుని ఈరోజు చుట్టాలు వచ్చారనుకోండి, సంఘానికి వెళ్తారా, చుట్టాల దగ్గర కూర్చుంటారా మీరు? మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, మేమేం చేసాం? వాళ్ళని కూడా తీసుకొని దేవుని మందిరానికి వచ్చాం. మరి మనమైతే ఏం చేస్తాం? చుట్టాలు వచ్చారయ్య గారు ఈరోజు మేము ప్రార్థన రావట్లేదు అని చెబుతాం. ఇప్పుడు ఇది దేవునికి మహిమేనంటారా? ఏమండి అంటే ఈ మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం మనం? ఎవరన్నా 10,000 ఇస్తారన్నారు ఈరోజు ఆదివారం నాడు, 10,000కి వెళ్ళిపోద్దా ప్రాణం? ప్రార్థనకి వెళ్ళిద్దా చెప్పండి? ప్రార్థన దగ్గరికి వెళ్ళిద్దా? 10,000 దగ్గరికి వెళ్ళిద్దా? ఈ ఒక్కరోజు అయ్యగారికి ఏదో ఒకటి చెప్పొచ్చులే, 10,000 మళ్ళీ రావుగా, ఈ ఒక్కసారి 10,000 తెచ్చుకుందాం. కానీ ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఈ నిర్ణయం దేవుడు చూస్తున్నాడు. అంటే నీవు తీసుకునే నిర్ణయం నిన్ను, నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చిద్ది. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలంట. దేని విషయంలో కూడా దేవుని ప్రథమ స్థానం ఇవ్వాలా. దేవుని సన్నిధిని మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. ఇంట్లో అయినా సరే ఫస్ట్ ఉదయం లేవగానే ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించుకోవాలి. ఏమండి ఎండింగ్ పడుకునే టైంలో కూడా ఎండింగ్ కూడా ప్రార్థనతో మన జీవితాన్ని ముగించుకొని పడుకోవాలి. అర్థమవుతుందా నేను చెబుతున్న మాటలండి? మొదటగా మనం దేవుని చిత్తాన్ని అడిగి నిర్ణయం తీసుకోవాలి ఏ విషయంలోనైనా. రెండవది దేవునికి మహిమకరంగా మన జీవితం ఉండాలి. ఏ విషయంలోనైనా సరే, మనం భోజనం చేసే విషయంలో కానీ, పానం చేసే విషయంలో కానీ, మీరు ఏం చేసినా కూడా అది దేవునికి మహిమ కొరకే చేయండి. ఎవరికొరకు చేయాలంట? కొంతమంది దేవుని మహిమ ఎట్టబోగొడతారు తెలుసా? ఏమండి దేవుని సన్నిధిలో వాళ్ళు ఉంటారు, మళ్ళీ విగ్రహార్పితమైన ఏదైనా పెడితే తింటారు, వెళ్ళి తెచ్చుకుంటారు. చికెన్ మటన్ అది ఎక్కడ కోసినా కూడా అడగకుండా తెచ్చుకొని వండుకొని తింటారు. ఏమండి అది దేవునికి మహిమేనా? దేవునికి మహిమేనా? అంటే ఒక నియమంలో ఉన్నప్పుడు, ఒక నిష్ఠలో నువ్వు ఉన్నప్పుడు, ఒక ఆరాధనకి యోగ్యుడైన దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు, ఆయనకి మహిమకరంగా మనం ఉండాలంటే మనం ఇలాంటి ఆహారం కోసం మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనం తొందరపడి ఎప్పుడు కూడా అజ్ఞానంతో నిర్ణయాలు తీసుకోకూడదు. మూడో పాయింట్ ఏంటి? తొందరపడి ఎప్పుడు కూడా అజ్ఞానంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు? కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు చెప్పండి? తొందరపాటు నిర్ణయం అంటే ఏంటో తెలుసా? భర్త కొట్టంగానే ఎంపటినే బ్యాగ్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు. నేను ఎవడుంటాడు నీతో
అని వెళ్ళిపోతూనే ఉంటారు. నిర్ణయం అయిపోయింది, గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎవరు చెప్పినా వినరు, ఇక బస్సు ఎక్కి వెళ్ళిపోవటమే. అదే ఆగి అసలు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనేది నిర్ణయం దేవుని అడగాలని ఆలోచిస్తారా? ఆలోచించరు, ఇక ఎక్కటమే, బస్సు ఎక్కటమే. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, మనం ఆ తగిన సమయంలో సమయోచితమైన జ్ఞానంతో మనం నిర్ణయం తీసుకోవాలి. ఏమండి, కొట్టారనో కాదు, తిట్టారనో కాదు, కానీ అసలు ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచించి మనం ప్రార్థన చేయాలి. అదవుతుందండి. బైబిల్లో ఇస్సాకు కుటుంబం ఉంది. ఇస్సాకు కుటుంబం అంటే అబ్రహాము కుమారుడైనటువంటి వాళ్ళ కుటుంబం. ఇస్సాకు, రెబెకాకు, ఏశావు, యాకోబు పుట్టారు. పుట్టిన తర్వాత అన్నయ్యకి బాగా ఆకలి అవుతుంది. ఏశావుకి ఆకలి అవుతుందని చెప్పేసి తొందరపడి ఏం చేశాడు, తమ్ముడా నీ ఆహారం నాకు బెటరా, పెడితే నేను నా జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మేస్తా, నీకు ఇచ్చేస్తాను అంట. తొందరపాటు నిర్ణయంలో ఇచ్చేసాడు. బాగా ఆకలి అవుతుంది, ఆకలి కోసం ఏం చేశాడు, ఆయనకున్న జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మళ్ళీ రమ్మంటే వచ్చిద్దా అది? ఏమంటే అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిద్దా? తొందరపాటు నిర్ణయం. తొందరగా ఒక ఆయన ఇల్లు బంగారంలా మంచిగా అందంగా కట్టుకున్నాడు, తొందరపడి అమ్మేసుకున్నాడు. అమ్మిన తర్వాత కొన్ని రోజుల్లోనే అది కోట్ల రూపాయలు పలకటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ నిర్ణయం తప్ప రైటా? అంటే మన జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకోవటం వల్ల, అజ్ఞానంతో తీసుకోవటం వల్ల ఏమవుతాయి అంటే ఆ నిర్ణయాల వల్ల మన పతనము ప్రారంభించబడింది, మనం నాశనం అవటం ప్రారంభించబడతాం. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని జ్ఞానంతో మనము నిర్ణయం తీసుకోవాలి. అబ్రహాము దేవుడు నిర్ణయాన్ని బట్టి చిత్తానుసారంగా ఎలా నిర్ణయం తీసుకున్నాడో, దేవునికి మహిమకరంగా ఎలా బ్రతికాడో, అలాగా మనం కూడా మన జీవితంలో అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 5వ వచనంలో ఈ తొందరపడి తీసుకునే నిర్ణయాల గురించి ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగాలి మీరు, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. అంటే ఏం కొదువుగా ఉంటే అడగాలి? తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానం కోసం ఎవరిని అడగాలంట? నీ పిల్లలకి చదువుల్లో చక్కగా మార్కులు రావట్లేదా? జ్ఞానం తక్కువగా ఉందా? బుర్రలేనోళ్ళలాగా ఉన్నారా? ఎంత చెప్పినా బుర్రలోకి ఎక్కట్లేదా? మైండ్ పని చేయట్లేదా? చేయకపోతే ఏం చేయాలి? దేవుడిని అడుగు, ప్రార్థన చేయి. అయ్యా నా పిల్లోళ్ళకి సరిగా మైండ్ పని చేయట్లేదు, వాళ్ళకి చక్కటి జ్ఞానమి అని ప్రార్థన చేయి. అప్పుడు అన్నాడు ఆయన మంచి జ్ఞానాన్ని ఇస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుకునే రోజుల్లో చిన్నతనంలో నాకు అందరికంటే తక్కువ మార్కులు వచ్చాయి, బాగా తక్కువ మార్కులు వచ్చాయి. నేను 6th, 7th, 8th వరకు కూడా 7th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మాకు మరి ఎగ్జామ్స్ పెట్టారు. అయినప్పటికీ కూడా అందులో కూడా పాస్ అయ్యాను, కానీ తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. ఎప్పుడు కూడా నా మార్కులు ఎలా ఉండేయంటే 25 మార్కులకి 3 మార్కులు, 5 మార్కులు, 6 మార్కులు అట్టా వస్తూ వచ్చాయి. ఎంత వీక్గా ఉండేవాడిని అంటే అంత వీక్గా ఉండే. ఎందుకంటే నా తలకి చిన్నతనంలో దెబ్బ తగిలింది, చాలా దెబ్బలు తగిలినాయి తలకి. దానివల్ల నాకు ఏది గుర్తుండేది కాదు. కానీ బైబిల్ చదవటం ప్రారంభించిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించిన తర్వాత దేవుడు చక్కటి మెమరీ పవర్ ఇచ్చాడు, నాకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఈరోజు మీరు బైబిల్లో ఎక్కడ ఏ ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం బైబిల్ తీయకుండా కూడా నేను చెప్పగలను. ఎలా అంటే కారణం దేవుడిచ్చిన జ్ఞానం. అది దేవుడిని అడిగా నేను, అయ్యా నాకు జ్ఞానం లేదు, నన్ను అందరూ వెర్రివాళ్ళలాగా చూస్తున్నారయ్యా, నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారయ్యా, నేను ఎలా జ్ఞానం పొందుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ జ్ఞానంతోనే మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. కాబట్టి మనం తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల మనకు నాశనం ఉంటుంది. అలాగే సమయోచితమైన జ్ఞానంతో మనం దేవుడిని అడగాలి. అందుకని ఏమంటున్నాడు, జ్ఞానం కొద్దుగా ఉందా నీకు, నా దగ్గరకు వచ్చి అడుగు, అడిగితే ఏం చేస్తారంట దేవుడు జ్ఞానం ఇస్తారు. అంటే ఇది కూడా జ్ఞానం విషయంలో కూడా మన నిర్ణయాలు ఎవరిని అడగాలి? మనం బ్రతకటం విషయంలో కూడా నిర్ణయాలు ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఈ రోజున దేవుడిని అడగటం వదిలిపెట్టి దేవుడి దగ్గర అడగటం మానేసి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎవరెవరి దగ్గరకో వెళుతున్నాం, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం, ఎక్కడా జ్ఞానం రాదు. నువ్వు కూర్చున్న చోట మోకరించి దేవుడిని అడుగు, దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అదవుతుందండి. సొలొమోను అడిగాడు,
అయ్యా నాకు జ్ఞానం ఈ ప్రజలను పరిపాలించే చక్కటి జ్ఞానం ఇవ్వని అడిగాడు ప్రభుని. అడిగితే ఆయన అన్నాడు, జ్ఞానంతో పాటు సర్వ సంపదలు ఐశ్వర్యాలు ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానం ఎలాంటిదంటే అసలు లోకంలో ఉన్న నలుమూలల నుండి వచ్చి ఆయన జ్ఞానం కోసం ఎదగడానికి వచ్చారంట. అదవుతుందండి. మీరు వినేమంటారు ఒక కథ, ఒక తల్లికి ఒక కొడుకు, ఇంకో తల్లికి ఇంకో కొడుకు పుట్టి వాళ్ళిద్దరు పక్కలు వేసుకొని పడుకొని ఒక తల్లి ఆ పిల్లోడి మీద పట్టడం వల్ల ఆ పిల్లోడు చచ్చిపోతే ఆ పిల్లోడిని తీసుకెళ్ళి బతుకున్నోడు తల్లి పక్కన పడుకోబెట్టే బతుకున్న పిల్లోడిని ఈ పిల్ల తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని పరిష్కారం చేయాలంటే జ్ఞానం కావాలా వద్దా? మరి మీ దగ్గర తీసుకొచ్చి పరిష్కారం చేయమన్నారు అనుకో, మీరు ఏం చేస్తారు? ఏడుతుంది కాబట్టి ఏమే తల్లి ఆమెకి ఇచ్చేయండి అని చెబుతాం మనమైతే. ఆయన అన్నాడు, ఈ బిడ్డను 2 ముక్కలు చేసి చెరో మొక్క ఇవ్వండి అని చెప్పి అంటే అప్పుడు నిజమైన తల్లి అందంట, అయ్యా ఆ బిడ్డను చంపమాకండి, ఎవరి దగ్గర ఉన్న క్షేమంగా ఉంటే చాలు అని చెప్పిందంట. అప్పుడు రాజు అన్నాడు, ఇదిగో ఏమే నిజమైన తల్లి, ఆ బిడ్డను ఆమెకి ఇచ్చేయండి అని చెప్పాడు. అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బోల్డ్లన్నీ సామెతలు రాశాడు ఆయన, బోల్డ్లన్నీ పరమగీతం అనే గ్రంథం రాశాడు, ఇలాగా ఆయన కీర్తనలు రాశాడు. ఎన్నో అధ్యాయాలు బైబిల్లో ఆయన చేత రాయించబడ్డాయి. అంత జ్ఞానం. ప్రసంగి గ్రంథం మీరు చదవండి ఎప్పుడైనా, ఆయన చెబుతాడు భూమి మీద ఉన్న సమస్తం వ్యర్థం అని చెప్పాడంట. ఎందుకంటే ఆయన జ్ఞానంతో పరిశీలించాడు అన్నీ కూడా. నిర్ణయం అంటే చూడండి, దేవుని దగ్గర తీసుకునే నిర్ణయం ఎంత స్థితికి తీసుకెళ్తా ఉందో మనల్ని. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంతో దేవుని దగ్గర మనం నిర్ణయం తీసుకోవాలి. నమ్మకంతో దేవుణ్ణి అడగాలి. ఆయన ఇస్తాడు అనే నమ్మకంతో మనం దేవుణ్ణి అడగాలి. మనకి ఇస్తాడనే నమ్మకం లేకుండా ఏదో చేద్దాంలే చూద్దాంలే అని చెప్పి అనుకుంటే అది జరిగే పని కాదు. విశ్వాసంతో అడగాలి. ఎబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవునికి ఇష్టమైగా మనం అడిగితే కనుక ఆయన అంటాడు, ఆయన దగ్గరికి వచ్చే వారికి ఏది కూడా కొదువు ఉండదంట. చదవండి అది ఒక మాట. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదువారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఇదిగో ఇదే విశ్వాసానికి కారణం. అంటే మన నిర్ణయాలు దేవుని దగ్గరికి వచ్చి తీసుకుంటున్నామంటే కారణం ఏంటంటే ఆయన ఉన్నాడనేగా, ఆయన ఫలం ఇస్తాడనేగా, ఆయన దీవిస్తాడనేగా. మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? కారణం ఏంటి? ఆయన ఫలం ఇస్తాడనే కదా. విశ్వాసంతో వస్తున్నాం కదా. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి అడగాలి. ఏం చేయాలా? అడగాలి. అందుకనే మత్తయి సువార్త 7:7 ఉంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడునని ఆయన ప్రతి వారికి ఇస్తానని చెబుతూ ఉన్నాడు. అడిగిన ప్రతి వానికి, అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని చెప్పింది వాక్యం. అంటే జ్ఞానం కొదువుగా ఉందా? అడుగు దేవుణ్ణి. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? దేవుణ్ణి అడుగు. భార్యాభర్తలు సఖ్యతగా లేరా? దేవుణ్ణి అడుగు. దేవుడి దగ్గర మొర్రపెట్టు, అయ్యా నా కుటుంబాన్ని కట్టని అడుగు. నీ పిల్లలు సరిగా నీ మాట వినట్లేదా? దేవుణ్ణి అడుగు, అయ్యా నా పిల్లలు సరిగా దేవుని మాట వినాలని అడుగు దేవుణ్ణి. దేవుడు సహాయం చేయకుండా మానడం. నీకు ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో నువ్వు కుటుంబాన్ని నడిపించుకోవాలి. అందుకని అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానం లేని స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? కుటుంబాలను నాశనం చేసుకుంటారు. చూడండి, మీ ఇంటికి ఎవరన్నా మాట్లాడటానికి వస్తే పెద్దలు ఎవరు మాట్లాడతారు? ఇంట్లో మీరు లేడీస్ మాట్లాడతారా, మీ పురుషులు మాట్లాడతారా? మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ఎవరైనా మాట్లాడటానికి ఎవరు మాట్లాడతారు? స్త్రీలా పురుషులా? స్త్రీలు మాట్లాడుతున్నారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే పురుషులు మాట్లాడేవాళ్ళు, స్త్రీలు మౌనంగా వినేవాళ్ళు. అర్థమవుతుందండి? ఇప్పుడు స్త్రీలను ముందు పెట్టి స్త్రీలు మాట్లాడుతున్నారు, మగోళ్ళు కూర్చుంటున్నారు ఆడవాళ్ళలాగా. అర్థమవుతుందా? అందుకనే పరిస్థితులు మారిపోయినాయి. అందుకనే స్త్రీ ఉండవలసిన ధర్మాన్ని స్త్రీ ధర్మం కరెక్ట్గా నిర్వర్తిస్తే, పురుషుడు ధర్మాన్ని పురుషుడు కరెక్ట్గా నిర్వర్తిస్తే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. ప్రియమైన దేవుని పట్ల అందుకనే భర్తలకు లోబడిన భార్యలు దీవించబడ్డారు. అర్థమవుతుందండి? భర్తలు భార్యలను ప్రేమించడం వల్ల వాళ్ళు దీవించబడ్డారు. అందుకనే నిర్ణయం తీసుకోవాలంటే భార్యాభర్త నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, సింగిల్గా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తేడా వచ్చేసిద్ది. శారా ఒక్కటే నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే, నాకు పిల్లలు లేరు, నా దాసిని పంపిద్దాం, పిల్లల్ని అందాం అనుకుంది. ఆ నిర్ణయం ఏమైపోయిందో తెలుసా? తన సొబుద్ధిని ఆధారం చేసుకొని ఇచ్చిన నిర్ణయం ఏమైపోయిందో తెలుసా? తనకే ఏకిమేకై కూర్చుంది. అలాగే
మన సొంత ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు కాదు. దేవుడిని అడిగి దేవుని మాట ప్రకారంగా మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అవునండి కాదా? చూడండి, ఒకసారి మనం తీసుకునే నిర్ణయానికి ముందు ఎలా ఉండాలంటే, ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించాలి. మొట్టమొదటిగా ఏంటది? ఇది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం అయితేనే మనం ముందుకు వెళదాం, లేకపోతే వద్దు అని ఒక ప్రశ్న మనం మన జీవితంలో వేసుకోవాలి. రెండో ప్రశ్న ఏంటంటే, ఇది దేవునికి మహిమ తెస్తుందా? ఇది మహిమకరంగా ఉంటుందా? నేను చేసే పని దేవుడికి నచ్చుతుందా? నేను చేసే పని వల్ల దేవుడు సంతోషపడతాడా? నేను చేసే పని వల్ల చుట్టూవారు దేవుని మహింపరుస్తారా? అర్థమవుతుందండి? మూడో మాట, ఇది బైబిల్కు అనుగుణంగా ఉందా లేదా? నేను తీసుకునే నిర్ణయం బైబిల్కు అనుగుణంగా ఉందా లేదా? ఈరోజు పెళ్లి సంబంధాలు చూస్తున్నా చాలామంది విశ్వాసంలో ఎదిగిన పిల్లలకి అన్నిలను తీసుకొచ్చి పెడతారు, పెళ్లి చేస్తున్నారు. అది కరెక్టేనండి? విశ్వాసంలో పెరిగిన పిల్లలకి ఎవరిని తీసుకొస్తున్నారు? అన్నిలను తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయిన తర్వాత వీళ్ళని కూడా అన్నిలుగా మార్చేస్తున్నారు. దేవుల్లో నిలబట్టలేదు. అందుకనే బైబిల్ అనుగుణంగా మన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత నేను దీని గురించి ప్రార్థించానా, దేవుడి దగ్గర అడిగానా, సమాధానం పొందుకున్నానా అని ఒక ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. అలాగా దీనివల్ల నా కుటుంబం మరియు ఇతరులు ఆస్వాదించబడుతున్నారా లేదా అనేది ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనివల్ల నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా చుట్టూ ఉన్నవారు హ్యాపీగా ఉన్నారా లేరా? నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారా లేదా? నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా అత్తమామలు మరి సంతోషంగా ఉన్నారా లేదా? వీళ్ళందరూ హ్యాపీని చూడాలి మనం కూడా. అర్థమవుతుందండి? కొంతమంది ఆ నిర్ణయం నాకెందుకులే, వాళ్ళ జోలు మనకేంది, నేను తీసుకుంటే చాలదా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని నిర్ణయం ప్రకారంగా నడిచిన ప్రతి కుటుంబం కూడా ఇతరులకు ఆదర్శంగా, ఇతరులకు మార్గదర్శకంగా, ఇతరులకి ఒక మాదిరికరంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చూడండి, ఒకసారి కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇదే వాగ్దానాన్ని పట్టుకొని వెళ్ళండి. మీరు ఇది చదవండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, పదే పదే దేవుణ్ణి అడగండి. ఆయన అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. అంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో గమనించండి. మనం తీసుకునే చిన్నవైన నిర్ణయాలు, పెద్దవైన అవి జ్ఞానంతో తీసుకున్నా అజ్ఞానంతో తీసుకున్నా కూడా దేవుడిని అడిగి తీసుకోవాలంట. దేవుడికి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వాలి. అప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ మాటలు నేను ఆదరిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఈ మాటల చేత నువ్వు పురుకొలు పడుతున్నావని నేను నమ్ముతున్నాను. ఈ మాటల చేత నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు నుండి నువ్వు దాన్ని సిద్ధపరచుకుంటున్నావని నేను అనుకుంటున్నాను. ఇక నుండి నీ జీవితం అలా ఉండాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. యెహోషువ తీసుకున్న నిర్ణయం, నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, మేము దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, నేను మట్టికి దేవుణ్ణి విడిచిపెట్టే పనే లేదని చెప్పాడు. అలాంటి మంచి నిర్ణయం మన జీవితాల్లో కూడా మనం తీసుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, స్తోత్రము తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో మా జీవితంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అవి చిన్నవైనా పెద్దవైనా, ఆ నిర్ణయాలు నాయన ప్రభా నీకు ఆమోదయోగ్యంగా, నీకు ఇష్టానుసారముగా, నీకు మహిమకరముగా, నీ చిత్తానుసారంగా ఉన్నాయో లేవో ప్రార్థన ద్వారా మేము నీ సన్నిధిలో తెలుసుకునే భాగ్యము దయచేయండి. అయ్యా, నీ వాక్యము చదువుతూ, నీ వాక్య లేఖనాలు చెబుతుంది, భోజనం చేసినా పానం చేసినా మీరు ఏది చేసినా దేవునికి మహిమ తేండి అని చెబుతుంది ప్రభువా. అలాగే నీవన్నావు, నీ ఉపదేశం మాకు చేస్తున్నావు, నీవు మమ్మల్ని దృష్టించి ఉన్నావు అయ్యా, నువ్వు మాకు ఆలోచన నేర్పిస్తున్నావు ప్రభువా. కాబట్టి నీ వాక్యం ధ్యానించడం మానకుండా,
నీ ప్రార్థన మానకుండా కుటుంబ జీవితంలో ఎలాగా మేము ముందుకు సాగుటకు మాకు అలాంటి శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. విశ్వాసముతో ముందుకు సాగే ఈ విశ్వాస కుటుంబముగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. మేము తీసుకునే నిర్ణయాల వల్ల కొంతమంది తల్లులు ఈ రోజున పిల్లలు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు నిర్ణయాలు చెడ్డగా తీసుకోవటం వల్ల, వాళ్ళ స్నేహితులతో కలిసి వెళ్ళిపోవటం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది కుటుంబాలు ఆగమైపోతున్నాయి. కుటుంబ చరిత్ర లేకుండా అక్రమ సంతానముగా మిగిలిపోతూ ఉన్నారయ్యా. రోజున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లులు తీసుకునే నిర్ణయము పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. తండ్రులు తీసుకునే నిర్ణయము కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి ఆశీర్వాదం మీరు దయచేయమని కోరుకుంటూ కుటుంబాలను దీవించమని, మా బిడ్డలందరిని దీవించి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.